హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్. మనం ఈ క్రిందటి వీడియోలో లెసన్ 1లో మనం భారతదేశం నైసర్గిక స్వరూపం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో నేను మీకు భారతదేశం భౌగోళిక అమరిక గురించి చెప్పబోతున్నాను. మనం ఫస్ట్ చాప్టర్లో చూసినట్లయితే అది ఇంట్రొడక్షన్ చాప్టర్ ఇండియన్ జాగ్రఫీకి. సో దానిలో మనం హిమాలయాలు కానీ, భారతదేశ పర్వత వ్యవస్థ, నదీ వ్యవస్థ, మైదానాలు, అలాగే భారతదేశ తీర ప్రాంతం, భారతదేశంలో ఉన్న దీవుల గురించి మనం అధ్యయనం చేసాం. సో ఈ లెసన్ నెంబర్ 2లో భారతదేశం భౌగోళిక అమరిక ఎలా ఉందనేది మనం దీనిలో చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో నుంచి కనీసం 1-2 క్వశ్చన్స్ వస్తాయి. మనం టీఎస్పీఎస్సీ, ఏబిపిఎస్సీ, ఎస్ఐ, పీసీ, ఆర్ఆర్బీఏ కాదు, సివిల్స్లో కూడా ఈ సబ్జెక్ట్ నుంచి 1-2 క్వశ్చన్లు ప్రతి సంవత్సరం వస్తాయి. ఈ సబ్జెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. భారతదేశం భౌగోళిక అమరిక. సో మనం ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళినట్లయితే, సో మొదటగా మనం జాగ్రఫీ చదివేటప్పుడు ఎప్పుడైనా మనం మ్యాప్ని చూసి చదువుకోవాలి. మ్యాప్లో ఎంటీ మ్యాప్ అయితే ఇంకా చాలా బెటర్. ఎంటీ మ్యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీనిలో మనం ఇట్లా చూసినట్లయితే రీసెంట్గా వచ్చిన చేంజెస్, జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతం చేశారు. దాన్ని జమ్మూ మరియు లడఖ్గా విడగొట్టారు. ఇలా మనం చూసుకోవాలి. సో జాగ్రఫీలో మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జమ్మూ, ఇది లడఖ్. సో తూర్పు ప్రాంతం, ఇది లడఖ్. సో ఇలా మనం చదువుకోవాలి. ఎంటీ మ్యాప్ చూసినట్లయితే మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. అట్లనే మనకు ప్రతి ప్రాంతం మనకు నోటెడ్గా గుర్తుండేటట్టు మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే గుజరాత్, రాజస్థాన్, సో ఇలా హర్యానా, పంజాబ్, ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇలా మన ఎంటీ మ్యాప్లో మనం పాయింట్అవుట్ చేస్తూ ఉండాలి. ఇది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇలా ఎంటీ మ్యాప్లో భారతదేశం, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా, ఆ బార్డర్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయో అనేది కూడా మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీలంక, ఇది బంగ్లాదేశ్, ఇక్కడ భూటాన్, అండ్ ఇక్కడ నేపాల్ ఉంది, ఇది చైనా. సో ఇలా, అండ్ ఇక్కడ భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఉమ్మడి సరిహద్దు కలదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అండ్ సో ప్రస్తుతం మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే, మొదటగా భారతదేశాన్ని మనం దక్షిణాసియా పేరు మీద ఉపఖండం అని మనం పిలుస్తాం. ఎందుకు పిలుస్తామంటే, భారతదేశానికి ఒక ఖండానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఒక ఖండానికి ఉండాల్సినటువంటి అతిపెద్ద భౌగోళిక ప్రాంతం, ఇంకా విభిన్న సామాజిక పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని దక్షిణాసియా పేరు మీదుగా ఉపఖండం అని పిలుస్తారు. సో భారతదేశ ఉపఖండంలో ఉండేది ఒక భారతదేశం ఒకటే కాదు, ఇంకా 6 దేశాలు ఉన్నాయి. ఈ 6 దేశాలు అన్నీ కలిపి భారత ఉపఖండం అంటారు. సో ఈ దేశాలు ఏంటంటే, ఫస్ట్ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇంకా మాల్దీవ్స్. సో భారతదేశం, పాకిస్తాన్ అనేది పశ్చిమ వైపు ఉంది, బంగ్లాదేశ్ తూర్పు వైపున ఉంది, సో నేపాల్ ఉత్తర భాగాన ఉంది, భూటాన్ తూర్పు భాగాన ఉంది, అంటే ఈశాన్య భాగంలో. శ్రీలంక అంటే కింద హిందూ మాది టూరిజం అనేది తగ్గింది. సో ఆ తర్వాత మాల్దీవులో ఆ మాల్దీవులు అనేది టూరిజం మీద ఆధారపడ్డ దేశం అది. సో ఇది మన దేశంలో ఉన్న సెలబ్రిటీలు అందరికీ ఒక ఫ్రీగా టూరిజం అనేది అందజేసింది. సో దీనివల్ల మళ్ళీ టూరిజం, కరోనా తర్వాత మళ్ళీ టూరిజం ఊపందుకుంది. సో విస్తీర్ణంలో భారతదేశం ప్రపంచంలో 7వ పెద్ద దేశం. సో మొదట ఏంటిదంటే రష్యా, అది అందరికీ తెలుసు. రష్యా అనేది ఎక్కడ ఉంటుందంటే, సో మనం ఖచ్చితంగా ఇది చదివేటప్పుడు మ్యాప్ చూసుకుంటూ చదివితే మనకు చాలా నోటెడ్ అయిపోతాయి. సో ఈ కంట్రీస్ ఒక్కసారి మనం చూసినట్లయితే, రష్యా మొదటిది, సెకండ్ది కెనడా, మూడోది చైనా, నాలుగోది అమెరికా, ఐదోది బ్రెజిల్, ఆరోది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా తర్వాత ప్రపంచంలో విస్తీర్ణంలో 7వ అతిపెద్ద దేశం భారతదేశం. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మనం ఈ కంట్రీస్ ఎక్కడున్నాయని గుర్తించినట్లయితే, సో ఇది వరల్డ్ మ్యాప్. సో వరల్డ్ మ్యాప్ కూడా మనం ఖచ్చితంగా మనం నోటెడ్ ఉండాలి. ఇది భారతదేశం, ఇది 0 డిగ్రీ లైన్,
ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఇది 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. పైదాన్ని కర్కట రేఖ అంటారు, ఇది భారతదేశం గుండా వెళ్తుంది. కిందిది మకర రేఖ అంటారు, మకర రేఖ ఆస్ట్రేలియా గుండా వెళ్తుంది. ఇక్కడ ఆఫ్రికా మీద కూడా వెళ్తుంది, సౌత్ అమెరికా మీద కూడా వెళ్తుంది. సో ఆఫ్రికా మీదుగా 3 రేఖలు వెళ్తాయి: కర్కట రేఖ, భూమధ్య రేఖ అండ్ మకర రేఖ. ఈ 3 రేఖలు వెళ్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆస్ట్రేలియా గుండా ఓన్లీ ఒక మకర రేఖ మాత్రమే వెళ్తుంది. అండ్ భారతదేశం మీదుగా కర్కట రేఖ వెళ్తుంది. సో భారతదేశంలో అండమాన్ నికోబార్ భూమధ్య రేఖ అతి దగ్గరగా ఉంది. సో ఈ క్వశ్చన్ వస్తుంది. ది గ్రేట్ నికోబార్ దీవి అనేది భూమధ్య రేఖ చాలా దగ్గరగా ఉంటుంది. ఇది భారతదేశ భూభాగంలో భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉండే ప్రాంతం ఇది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనం ఈ వరల్డ్ మ్యాప్ చూసినట్లయితే రష్యా ఇక్కడ ఉంది. ఇది అత్యంత పెద్ద దేశం రష్యా. సో రష్యా అనేది పశ్చిమాన యూరోప్ నుంచి తూర్పు ఆసియా వరకు విస్తరించింది. అంటే 2 ఖండాల్లో అది విస్తరించింది. ఇది అతిపెద్ద దేశం ఇది. సో రష్యా తర్వాత కెనడా అనేది ఉత్తర అమెరికాలో ఉంటుంది. సో ఈ మధ్య తెలిసింది ఏంటంటే అమెరికా నుంచి కెనడాకి వలసలు చాలా ఎక్కువైపోయాయి. కెనడాలో వీసా అనేది చాలా ఈజీగా వస్తుంది కాబట్టి యూఎస్లో ఆంక్షలు పెరిగిపోయినాయి కాబట్టి యూఎస్కి చదవడానికి వెళ్ళిన వాళ్ళు కెనడాలో ఎక్కువ మంది సెటిల్ అవుతున్నారు. కెనడాకి ఎక్కువ వలసలు పెరిగినాయి. ఇది ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో మనం తెలుసుకోవచ్చు. సో 3వ అతిపెద్ద దేశం చైనా అనేది కూడా ఆసియాలోనే ఉంది. భారతదేశంతో బార్డర్ కలిగి ఉంది. చైనా అంటే మనకు తెలిసిన విషయమే, కరోనా పుట్టినిల్లు. అండ్ 4వ కంట్రీ అమెరికా కూడా చాలా పెద్ద దేశం, ఆర్థికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ. సో భూభాగంలో కూడా ఇది 4వ స్థానంలో ఉంది. చాలా బలమైన దేశం, ప్రపంచ రాజకీయాల్లో కీలక దేశం. అండ్ 5వది బ్రెజిల్, ఇది సౌత్ అమెరికాలో ఉంటుంది. ఇది 5వ పెద్ద దేశం. అండ్ 6వది ఆస్ట్రేలియాని ఖండ దేశం అని కూడా అంటారు. ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న 2 దేశాలు ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో ఆస్ట్రేలియా అనేది ప్రపంచంలో 6వ అతిపెద్ద దేశం. సో తర్వాత 7వది భారతదేశం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ విస్తీర్ణంలో 7వ దేశం భారతదేశం, 7వ స్థానంలో ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇంతకుముందు క్వశ్చన్ ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, ఇలా మనం ఎంటీ మ్యాప్ చూసినట్లయితే మనకు జియోగ్రఫీ మనకు ఈజీగా పట్టొస్తుంది. సో భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు, లేదా 32,87,263 చదరపు కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రపంచ భూ విస్తీర్ణంలో 2.42% ఉంది. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 0.57% ఉంది. ప్రపంచ భూ విస్తీర్ణం అంటే ఓన్లీ భూమిని కన్సిడర్ చేస్తే ప్రపంచ భూ విస్తీర్ణం అంటారు. మొత్తం భౌగోళిక విస్తీర్ణం అంటే భూభాగం, జలభాగం మొత్తం కలిపి. సో భూభాగం, జలభాగం మొత్తం కలిపితే ఎట్లయినా తక్కువనే ఉంటుంది. ప్రపంచ భూ విస్తీర్ణం 2.42%, మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 0.57%. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే, సో భారతదేశం అత్యధిక భూభాగం సమశీతోష్ణ మండలంలో ఉంది. కానీ భారతదేశాన్ని అయనరేఖ మండల శీతోష్ణ స్థితి అని అంటారు. ఎందుకంటే భారతదేశంలో సమశీతోష్ణ స్థితి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో ఉత్తరాన అత్యంత చల్లగా ఉంటుంది. ఎందుకంటే సైబియా నుంచి వచ్చే శీతల పవనాలు హిమాలయాలు అడ్డుకుంటాయి. సో అక్కడ హిమపాతం అధికంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సమశీతోష్ణ మండలం ఉన్న వెస్టర్న్ కంట్రీలో ఉన్న సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు కానీ, పంటల స్వభావం కానీ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ ఉంది. సో అందుకే భారతదేశం సమశీతోష్ణ మండలం ఉన్నప్పటికీ మన దేశాన్ని ఉష్ణమండల లేదా అయనరేఖ మండల దేశం అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ భారతదేశం ఉత్తర అక్షాంశాలు 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు కలదు. అండ్ రేఖాంశాలు 65 డిగ్రీల 7 నిమిషాల నుంచి 90 డిగ్రీల 25 నిమిషాల వరకు కలదు. సో ఇది ఒక్కసారి మనం
మ్యాప్లో చూసినట్లయితే ఇది ఇక్కడ భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది భారతదేశం. ఇది 0 డిగ్రీ లైన్ అంటే భూమధ్య రేఖ. సో 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటారు? గ్రీనిచ్ రేఖాంశం అంటారు. గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రపంచ కాలమాన రేఖాంశం అని కూడా అంటారు. దీన్ని బట్టే మన టైం అనేది డిసైడ్ అవుతుంది. దీనికి ఎంత దూరంలో ఉన్నది అనేది దాన్ని ఆధారంగా తీసుకొని ఆ టైం జోన్ అనేది మనం విభజించారు. అది మనకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. సో భారతదేశం ఇది ఇక్కడ నుంచి 0, 1, 2, 3 అలా పైకి వస్తాయన్నమాట. ఇవి అక్షాంశాలు. సో అక్షాంశాల పరంగా చూసినట్లయితే భారతదేశం 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉంది. సో ఇది రేఖాంశాల పరంగా చూసిన రేఖాంశాలు అనగా గ్రీనిచ్ రేఖాంశానికి సమాంతరంగా ఉండేవన్నీ రేఖాంశాలే. సో రేఖాంశం పరంగా చూసినట్లయితే ఇది పశ్చిమ రేఖాంశం. ఇది 68 డిగ్రీల పశ్చిమ భాగంలో 68 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు కలదు. సో ఈ గ్రీనిచ్‌కి తూర్పు వైపున ఉన్నవన్నీ తూర్పు రేఖాంశాలని అంటారు. గ్రీనిచ్‌కు పశ్చిమంగా ఉన్న రేఖాంశాలన్నీ పశ్చిమ రేఖాంశాలని అంటారు. సో గ్రీనిచ్‌కు మనకు మధ్య సమయాభావం 5:30 గంటలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి క్యాండిడేట్స్ అందరూ. అండ్ సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు. భూమధ్య రేఖకు పైన ఉంటుంది. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే సో భారతదేశం బార్డర్స్ ఇది. మొట్టమొదట మనం బార్డర్ చూసినట్లయితే భారతదేశం ఉత్తర ప్రాంతంలో బార్డర్ ఇందిరా కాల్ లేదా కిలిక్ ధవన్ కనుమ అని అంటారు. ఇది ఉత్తరాగ్ర ప్రాంతంలో ఉంటుంది. సియాచిన్ గ్లేషియర్కి దగ్గరగా ఉంటుంది ఇందిరా కాల్ లేదా కిలిక్ ధవన్ కనుమ. దక్షిణ ప్రాంతం ఇందిరా పాయింట్ లేదా పిగ్మిలియన్ పాయింట్. సో దక్షిణ ప్రాంతం అంటే ఇది గ్రేట్ నికోబార్ దీవుల్లో కలదు. సో మనం కన్ఫ్యూజ్ కాకూడదు. మన భారత భూభాగంలో చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి. కానీ భారతదేశం మొత్తం అంటే దీవులతో సహా చూసినట్లయితే ఇందిరా పాయింట్ లేదా పిగ్మిలియన్ పాయింట్ అంటారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. తూర్పు అగ్ర ప్రాంతం దిల్పా కనుమ లేదా కిబితు కనుమ. ఇది తూర్పులో ఉన్న రాష్ట్రం ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వాంచల్లో కలదు. పూర్వాంచల్ అనేది హిమాలయ పర్వతాలు. సో పశ్చిమ అగ్ర ప్రాంతం ఏమో రాన్ ఆఫ్ కచ్ అంటే ఇది గుజరాత్లో కలదు. రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు ఇవి మొత్తం సాల్ట్తో కలిపి ఉంటాయి. అండ్ భారతదేశం ఉత్తర దక్షిణాల మధ్య దూరం చూసినట్లయితే 3214 కిలోమీటర్లు. అండ్ తూర్పు పశ్చిమ మధ్య దూరం చూసినట్లయితే 2933 కిలోమీటర్లు. సో ఇది ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది భారతదేశ ఉత్తరాగ్ర ప్రాంతం ఇక్కడ ఉంటుంది. ఇందిరా కాల్ లేదా కిలిక్ ధవన్ కనుమ. ఇది తూర్పు ప్రాంతంలో దీన్ని దిల్పా కనుమ లేదా కిబితు అని అంటారు. అండ్ దక్షిణ ప్రాంతం భూభాగంలో చూసినట్లయితే ఇది కన్యాకుమారి. అండ్ మనం ఐలాండ్ పరంగా చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది. ఇది ఇందిరా పాయింట్ లేదా పిగ్మిలియన్ పాయింట్ అంటారు. సో ఇక్కడ భూభాగ పరంగా చూసినట్లయితే కన్యాకుమారి, ఐలాండ్తో కలిపి చూసినట్లయితే ఇందిరా పాయింట్ లేదా పిగ్మిలియన్ పాయింట్. ఇది గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంది. అండ్ పశ్చిమాన చూసినట్లయితే గుజరాత్ ఎట్లాగో పశ్చిమాగ్రాన ఉంటుంది. సో ఇది రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నేలలు లేదా గౌర్మోతా అని అంటారు. ఇది గుజరాత్లో కలదు. ఇది గుజరాత్ స్టేట్. సో భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3214 కిలోమీటర్లు. అండ్ తూర్పు పడమరల మధ్య దూరం 2933 కిలోమీటర్స్. సో భారతదేశం ఉత్తరాన దక్షిణాల మధ్య దూరం ఎక్కువ ఉంది తూర్పు పడమర కంటే. ఇది ఒక్కసారి అందరు అభ్యర్థులు గమనించాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత చూసినట్లయితే ఈ మ్యాప్లో 23.5 డిగ్రీల కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. సో దీన్ని అనుకోవచ్చు 23.5 డిగ్రీలు. సో ఇది గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఇది త్రిపుర, మిజోరాం.
సో ఈ రాష్ట్రాల గుండా ఇది ప్రయాణిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఇది కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే భారతదేశం యొక్క ప్రామాణిక కాల రేఖాంశం. భారతదేశం ప్రామాణిక కాల రేఖాంశం ఏంటంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. సో ఇది గ్రీనిచ్ రేఖకి 5.5 గంటల వ్యత్యాసం ఉంటుంది. సో ఇది భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్ కరెక్ట్ మధ్య భాగంలో ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో ఇలా ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. సో ఇది వెళ్ళే ముఖ్యమైన ప్రాంతాలు ఏంటంటే అలహాబాద్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, ఇంకొకటి కాకినాడ. ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే కాకినాడ గుండా వెళ్తుంది. సో ఈ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణికంగా భావించే మిగతా 2 కంట్రీలు ఏంటంటే ఒకటి నేపాల్, ఇంకొకటి శ్రీలంక. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. శ్రీలంక మరియు నేపాల్లో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణికంగా వాడతారు. సో ఇంకొకటి ఏంటంటే భారతదేశం భూ సరిహద్దు. ఇది మనం చూసినట్లయితే భారతదేశం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం తీర ప్రాంతం ఉంది. ఇది హిందూ మహాసముద్రం, ఇంకా పశ్చిమాన అరేబియా, తూర్పున బంగాళాఖాతం. సో ఈ 3 సముద్రాలతో కలిపి ఉన్నది ఇది. అండ్ సో ఇది మనం చూసినట్లయితే ఇది తీర ప్రాంతం. అండ్ మనం ఇక్కడ వివిధ దేశాలతో భౌగోళిక సరిహద్దు చూసినట్లయితే భారతదేశం మొత్తం మీద 15,200 కిలోమీటర్లు ఉంది. సో ఇదంతా చూసినట్లయితే 15,200 కిలోమీటర్లు కలదు. సో మొత్తం మీద భారతదేశానికి 7 దేశాలతో సరిహద్దు ఉంది. సో ఆ 7 దేశాలు ఏంటంటే మనం ఒక్కసారి మ్యాప్ చూసినట్లయితే ఇది పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇది భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 3 దేశాలకు ఉమ్మడి సరిహద్దు. ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కలదు. సో ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మూడోది చైనా, నేపాల్, ఇక్కడ భూటాన్, బంగ్లాదేశ్, ఇంకొకటి మయన్మార్. సో భారతదేశం మొత్తం 7 దేశాలతోటి తన బార్డర్ కలిగి ఉంది. సో ఈ 7 దేశాల్లో ఎక్కువ బార్డర్ ఉన్న దేశం బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్కి మనకి మొత్తం 4,096 కిలోమీటర్ల బార్డర్ కలదు. సో బంగ్లాదేశ్తో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంకొకటి అస్సాం, ఇంకొకటి త్రిపుర, మిజోరాం అండ్ మేఘాలయ ఇక్కడ ఉంది. సో మనం మ్యాప్ చూసుకుంటూ చదివితే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల దగ్గర మనకు వస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఇది మనం చూసుకోవాలి. ఇక్కడ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అస్సాం, మేఘాలయ. సో బంగ్లాదేశ్ అనేది అత్యధిక సరిహద్దు కలిగి ఉంది. మొత్తం 4,096 కిలోమీటర్లు కలదు. ఆ తర్వాత రెండవ స్థానంలో చైనా ఉంది. చైనా మొత్తం మీద 3,917 కిలోమీటర్లు కలదు. సో చైనా అనేది ఇక్కడ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇంకా ఇక్కడ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్తో బార్డర్తో కలిగి ఉంది. ఇది కూడా 5 రాష్ట్రాలతో బార్డర్ కలిగి ఉంది. సో ఇక్కడ పాకిస్తాన్ చూసినట్లయితే పాకిస్తాన్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ నేపాల్.
నేపాల్ అనేది ఇక్కడ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం మొత్తం 5 రాష్ట్రాలతోటి ఉంది. ఆ తర్వాత ఇక్కడ భూటాన్ చూసినట్లయితే భూటాన్ అనేది సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఇక్కడ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలతోటి కలిగి ఉంది. అండ్ ఇక్కడ మయన్మార్ చూసినట్లయితే మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఈ 4 రాష్ట్రాలతోటి కలిగి ఉంది. సో మొత్తం మీద భారతదేశం 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల ఉమ్మడి సరిహద్దు. ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కలదు. సో భారతదేశంతో అత్యధిక సరిహద్దు రేఖల దేశం బంగ్లాదేశ్, అత్యల్పంగా ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే సో ఇది టేబుల్ వివిధ దేశాలతో దేశ రాష్ట్రాలకు ఉన్న సరిహద్దులు ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని నేను డిసెండింగ్ ఆర్డర్లో రాయడం జరిగింది. ఈ స్లైడ్లో అందరూ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీనిలో ఒక క్వశ్చన్, కేవలం ఒకే ఒక్క రాష్ట్రంతో సరిహద్దు గల దేశం ఏంటంటే అది ఆఫ్ఘనిస్తాన్, అది కూడా 80 కిలోమీటర్లు. సో ఇలా మనం క్వశ్చన్ అనేది ఇలా అడుగుతారు ఎగ్జామ్లో, మనం అందరం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది భారతదేశం ఇతర దేశాలతో ఉన్న సరిహద్దు. అండ్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు, దానిలో అలా కూడా క్వశ్చన్లు అడుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో అత్యధికంగా 8 రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో ఇది అడిగారు. సో ఒక్కసారి మనం మ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఒక్కసారి మనం చూద్దాం. ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలు ఏంటంటే ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఉత్తరాఖండ్, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, హర్యానా, న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇంకా బీహార్. సో 1 2 3 4 5 6 7 8 సో మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. అత్యధికంగా 8 రాష్ట్రాలతో బార్డర్ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు ఏంటంటే 7 రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రం అస్సాం. ఇక్కడ అస్సాం కలదు. అస్సాం 7 రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, సో ఇక్కడ మేఘాలయ అండ్ పశ్చిమ బెంగాల్. సో 1 2 3 4 5 6 7 మొత్తం 7 రాష్ట్రాలతోటి అస్సాం అనేది బార్డర్ని కలిగి ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతోటి బార్డర్ కలిగి ఉంది. ఇదేంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర. సో మనం ఇది మ్యాప్ చూసి మనం నోటెడ్ చేసుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్లో మనకి గుర్తు రావడం చాలా కష్టమైన పని. సో ఇలా అందుకే మనం ఎంటీ మ్యాప్ని మనం మైండ్లో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది, ఎగ్జామ్లో కూడా మనకు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఛత్తీస్గఢ్ అనుకుందాం. ఛత్తీస్గఢ్, ఇది ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. సో ఇలా
ఇది మనకు బార్డర్ కలిగి ఉంది. ఛత్తీస్గఢ్ 7 రాష్ట్రాలతో 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో. సో మనం నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే మహారాష్ట్ర అనేది 6 రాష్ట్రాలతో ఉంది. ఒక్కసారి మీరు మ్యాప్ చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలతోటి, తెలంగాణ 4 రాష్ట్రాలతోటి ఉంది. తెలంగాణ 4 రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇంకోటి భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రాలు. మొదటిది రాజస్థాన్, సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్, మూడో ప్లేస్లో మహారాష్ట్ర. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అతి చిన్న రాష్ట్రాలు గోవా, రెండవ అతి చిన్న రాష్ట్రం సిక్కిం, మూడవ అతి చిన్న రాష్ట్రం త్రిపుర. అండ్ జనాభా పరంగా కూడా అతిపెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది, బీహార్ మూడో ప్లేస్, పశ్చిమ బెంగాల్ 4వ ప్లేస్. అండ్ జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రాలు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఢిల్లీ, మూడో ప్లేస్లో పాండిచ్చేరి. జనాభా పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, పాండిచ్చేరి, చండీగఢ్. అండ్ భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు 5 ఉన్నాయి. భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటి? ఓన్లీ భారతదేశంలో 2 రకాలుగా ఉన్నాయి, 3 రకాలుగా బార్డర్స్ ఉన్నాయి. ఒకటి తీర ప్రాంతం, రెండవది ఇతర దేశాలతోటి. సో ఇది మూడోదేమో భూపరివేష్టిత రాష్ట్రాలు. భూపరివేష్టిత రాష్ట్రాలు చుట్టూ భూమే ఉండడం, చుట్టూ ఇతర రాష్ట్రాలే ఉండడం. ఇతర దేశాలు ఇంకా సముద్ర తీరం కాకుండా ఓన్లీ ఇతర రాష్ట్రాలు ఉండడం. ఆ 5 రాష్ట్రాలు ఏంటంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ, ఇక్కడ హర్యానా. సో ఇది ఈ 5 రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అని అంటారు. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ ఒక్క రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి బార్డర్లు ఉన్నాయి, ఇట్లాంటివి చాలా అడుగుతారు. దీనిలో మనం చూసినట్లయితే ఇక్కడ గోవా అతి చిన్న రాష్ట్రం. ఇది మహారాష్ట్రతో బార్డర్ ఉంది, మహారాష్ట్ర కర్ణాటక మధ్యలో ఉంది. ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఢిల్లీ కూడా హర్యానాకి, ఉత్తరప్రదేశ్కి బార్డర్లో ఉంది. ఇట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే సో భారతదేశ తీరరేఖ మొత్తం పొడవు 7,516 కిలోమీటర్లు. దీనిలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్రాల తీరరేఖ పొడవు 6,100 కిలోమీటర్లు. మొత్తం తీరరేఖ పొడవు 7,516, అంటే దీవులను కూడా కలుపుకొని 7,516. ప్రాదేశిక జలాలు ఇవి తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు మనదే. ఎందుకంటే అది సముద్రంలో కూడా భారతదేశ భూభాగం, మన సార్వభౌమాధికారం అనేది ఉంటుంది. ఇది పాలిటీలో వస్తుంది ఈ టాపిక్. ఇది మన భారతదేశ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు. ఇది ఎందుకంటే వ్యూహాత్మక భాగం, ఇది సరిహద్దు తీరం ఉంటుంది కాబట్టి దీనిలో మన కోస్ట్ గార్డ్స్ ఉంటారు. భారతదేశ నేవీ అనేది తన సేవలు నిర్వర్తిస్తుంది. సో ఇతర దేశాల నుంచి దాడులను రక్షణగా మన ఇండియన్ నేవీ అనేది 12 నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉంటుంది. ఈ భూభాగంలో మన తీర ప్రాంత మత్స్యకారులు కూడా చేపలు పట్టుకోవడానికి ఇది చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం. అండ్ ఒక నాటికల్ మైల్ అంటే 1.85 కిలోమీటర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సెడ్జ్ భారతదేశంలో చుట్టుపక్కల, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీర ప్రాంతాల్లో కానీ, కృష్ణా గోదావరి బేసిన్ కానీ ఇక్కడ, అండ్ బంగాళాఖాతంలో కానీ ఇది చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. సో ఇది మన భారతదేశానికి చెందుతాయి. భారతదేశం వాటిపైన హక్కు కలిగి ఉంది. సో ఇది సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు దీన్ని. సో ఇది భారతదేశ తీర ప్రాంతం నుంచి 320 కిలోమీటర్లు కలదు. ఫర్ ఎగ్జాంపుల్ బాంబే హై. బాంబే హై వద్ద మనం పెట్రోలియం, సహజవాయు నిక్షేపాలు మనం గుర్తించాము. అండ్ భారతదేశం మొత్తం స్పెషల్ ఎకనామిక్ జోన్ విస్తీర్ణం 2.02 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ భారతదేశం ఒక సరిహద్దు రేఖలను చూసినట్లయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దు రేఖ రాట్లిఫ్. ఇది రాట్లిఫ్ అనే అతను విభజించాడు కాబట్టి అతని పేరు మీద ఆ పేరు వచ్చింది.
సో భారతదేశం సరిహద్దు రేఖలో ఇంపార్టెంట్ ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య రాక్లిఫ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో డ్యూరాన్ రేఖ. ఇది ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 3 దేశాల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం అనేది పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖగా మిగిలిపోయింది. అండ్ భారతదేశం చైనాకి మధ్య సరిహద్దు రేఖ మెక్మోహన్ రేఖ. ఇక్కడ సమద్చంగ్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశం పాకిస్తాన్ రాట్లిఫ్, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాన్ అండ్ భారత్ చైనా మధ్య మెక్మోహన్ రేఖ. అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉండే రేఖలు, జమ్మూ కాశ్మీర్లో చాలా వివాదాస్పద ప్రాంతం భారత్ పాకిస్తాన్ మధ్య. సో ఇది ఒక్కసారి మనం 3 రకాల రేఖలు ఉన్నాయి. ఒకటి ఇది అంతర్జాతీయ రేఖ, ఒకటి ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా పూంచ్ రేఖ, మూడోది ఏజీపీఎల్. ఏజీపీఎల్ అనగా యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. ఇది ఇందిరా కాల్ వరకు ఉంది. ఇది ఒక్కసారి మనం దీన్ని మ్యాప్లో చూసినట్లయితే ఇది మ్యాప్, ఇది భారత్ పాకిస్తాన్ మధ్యలో బార్డర్. సో ఇది మొదటి రేఖ అంతర్జాతీయ రేఖ. ఇది సవాయి అనగా ఇది మొత్తం భారతదేశం లైన్. ఇది ఒకసారి అందరు చూసుకోవాలి. ఇక్కడ ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్. సో ఇది యాక్చువల్ భారతదేశం మనం మ్యాప్ చూసినట్లయితే ఇలా ఉండింది. సో ఇది అంతర్జాతీయ రేఖ అనేది సవాయి నుంచి మాధవ్పూర్ వరకు కలదు. సవాయి నుంచి మాధవ్పూర్ వరకు కలదు. ఇది ఒక లైన్ అంతర్జాతీయ రేఖ. అండ్ ఇంకొకటి ఎల్ఓసి లేదా పూంచ్ రేఖ. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు దీన్ని. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ మ్యాప్లో చూసినట్లయితే ఇది మాధవ్పూర్ నుంచి NJ 9842 వరకు కలదు. ఇది ఏంటంటే బార్డర్ నెంబర్, మనకు కొన్ని గుర్తులు ఇస్తాము బార్డర్ వెంబడి. సో ఇది NJ 9842 వరకు కలదు. ఇంకొకటి మూడవ రేఖ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. ఇది NJ 9842 నుంచి ఇందిరా కాల్ వరకు కలదు. సో ఇందిరా కాల్ అనేది సియాచిన్ గ్లేషియర్ కాస్త దగ్గరలో ఉంటుంది. ఇది మూడవ రేఖ. సో మొదటిది సవాయి నుంచి మాధవ్పూర్ వరకు, ఇది ఒక రేఖ. అండ్ మాధవ్పూర్ నుంచి NJ 9842 వరకు ఒక రేఖ. అండ్ ఇక్కడ నుంచి ఇందిరా కాల్ అనగా భారతదేశ చిట్ట చివరి ఉత్తరాగ్ర ప్రాంతం ఇక్కడి వరకు మూడవ రేఖ కలదు. సో ఈ 3 రేఖలు చాలా ఇంపార్టెంట్. సో ఇది మ్యాప్ చూసి మనం బైహార్ట్ చేసుకోవచ్చు. మ్యాప్ చూస్తే చాలా ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇక్కడ ఆక్సాచిన్ అనే ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. ఇది చాలా వివాదాస్పద ప్రాంతం. భారత్ మయన్మార్ మధ్య పాట్కాయ్ బమ్ లేదా నాగా కొండలు కలవు. భారత్ మయన్మార్ మధ్యలో బార్డర్లో ఉండే కొండలు పాట్కాయ్ బమ్ లేదా నాగా కొండలు. అండ్ భారత్ మయన్మార్ మధ్య జల విభాజక క్షేత్రం కూడా కలదు. ఇది కోకో ఛానల్. ఇది చాలా ఇంపార్టెంట్. కోకో ఛానల్ ఇది జలభాగం భారత్ మయన్మార్ను విడదీసేది. అండ్ భారత్ శ్రీలంకల మధ్య ఉండేది పాక్ జలసంధి లేదా మన్నార్ సింధు శాఖ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభజన రేఖ డ్యూరాన్ రేఖ. ఇది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో కలదు. అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది భారతదేశం యొక్క భౌగోళిక అమరిక. దీనిలో నుంచి చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మాల్దీవులు ఇది భారతదేశం పశ్చిమ తీరంలో బంగాళాఖాతంలో కలదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇంతటితో సెకండ్ టాపిక్ అనేది పూర్తయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్. ఇవన్నీ మ్యాప్ చూసుకుంటూ చదవండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరోహణ ఆన్లైన్ అకాడమీ. And please subscribe to my YouTube channel.